అందరికీ జై శ్రీరామ్. కార్గిల్ విజయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. పూర్తి వీడియో చూడండి దయచేసి. పూర్తి వీడియో చూస్తే మీకు ఇందులో ఏముంది, మనం ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, అసలు మనం ఏం చేయాలనేది మీకు టోటల్గా అర్థమైపోతుందండి. ఈ చిన్న చిన్న 3 విషయాలు ఉన్నాయి. అవి చిన్నవని ఎప్పుడు అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. అవి చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటి ఫస్ట్ ఏంటంటే పిల్లల కోసం జాగ్రత్త ఎట్లా తీసుకోవాలి, పిల్లల్ని ఏం చేస్తున్నారు అది. రెండవది మన కాంగ్రెస్ పార్టీ. మా ముత్తాత నాయన, మా ముత్తాత, మా తాత, మా నాన్న, ఇంకా నేను, నా మనవాడు, నా పిల్లలు, అందరు ఇంటి పక్కోళ్ళు, వాళ్ళు వీళ్ళు మొత్తం ఒకటే పార్టీ అని చెప్తున్నారు. దేశాన్ని ఎంత నాశనం చేసిరో మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు ఉంటుంది. అందుకని చెప్పేసి అది ఏమైందో, ఎందుకైంది, ఏంది కథ అనేది మన జర్నలిస్ట్ సాయన్న చెప్పిండు. ఆ ఒక వీడియో వాట్సాప్లో ఉంది, అది నేను అప్లోడ్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ప్రియాంక గాంధీ వాద్రా గారు చెప్తున్నారు, మా తాత, మా నాన్న దేశం కోసం ప్రాణాలు అర్పించారని. ఏ దేశం కోసం ప్రాణాలు అర్పించారు? ఖలిస్తాన్ అనేటువంటి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక దేశాన్ని. ఆ ప్రోత్సహించినటువంటి పాపం వెంటాడింది. ఇందిరాగాంధీని చంపడం దుర్మార్గం ఖచ్చితంగా, కానీ అసలు సిక్కులకి ప్రత్యేక దేశం అన్నటువంటి ఆశలు రేపి వాళ్ళని రెచ్చగొట్టి బెందర్న వాళ్ళే చివరికి దేశం మీదకే దాడికి సిద్ధమైనప్పుడు చంపించింది ఇందిరాగాంధీ. అక్కడ తప్పెవరిది? ఎంకరేజ్ చేసినటువంటి ఇందిరాగాంధీది కదా. పోనీ అయినా కూడా చివరికి రాజకీయం కోసం చేసిన దాన్ని సరి చేసుకున్నది. కాబట్టి ఈ దేశ ప్రజలు ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి తమిళులకి శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులతో కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనేసి ఒక తమిళ్ ఈలం అనేటువంటి ఎల్టీటీ అనే సంస్థ పెట్టుకుంటే వాళ్ళని ప్రోత్సహించి పెంచి పోషించింది ఎవరు? తమిళనాడు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఓట్ల కోసం. ఒక దేశాన్ని ముక్కలు చేసే అధికారం ఎవడిచ్చాడు? శ్రీలంకను ముక్కలు చేసేటువంటి అధికారం ఎవడిచ్చాడు? అలా చేస్తానన్న వెధవలకి సపోర్ట్ చేసింది ఎవరు? వాళ్ళు అక్కడ ఉట్టి శ్రీలంకలోని దేశాన్ని ముక్కలు చేయాలనుకోవట్లా, తమిళనాడును కూడా ముక్క చేసి పక్కన కలపాలనుకున్నారు. ఆ విషయం అంతా అర్థమయ్యాక, ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం చెప్పాక భారతదేశానికి సంబంధించిన సైనికుల్ని అక్కడ భారతీయ ప్రోత్సాహంతో పెరిగినటువంటి తమిళ తీవ్రవాదుల మీదకి, అంటే భారతీయుల మీదకి పంపించి చంపించింది ఎవరు? రాజీవ్ గాంధీ. దాని పర్యవసానం ఆయన మరణం. అయినా కూడా వాళ్ళు రాజకీయంగా చేసిన తప్పు వాళ్ళ ప్రాణాలు తీసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అమరవీరులుగానే గుర్తిస్తారు. కానీ ఈ దేశం కోసం చేయలేదే వాళ్ళేమి. వాళ్ళిద్దరూ ఈ దేశం కోసం కాదు ప్రాణాలు అర్పించింది, అక్కడ వాళ్ళు చేసిన తప్పులకి సరిదిద్దుకునే క్రమంలో జరిగినటువంటి. అయినా కూడా నాయకులుగానే గుర్తిద్దాం. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? సావర్కర్ గురించి. ఈయనకి పోనీ స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడా? లేదు. పోనీ పాత విషయాలు తెలుసా? తెలియదు. ఓకే, సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకి రాసిచ్చాడు కాబట్టి దుర్మార్గుడు. మరి అసలు ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి రాసిచ్చినటువంటి గాంధీ ఎవరు? నెహ్రూ ఎవరు? వాళ్ళకి ఎవడిచ్చాడు అవకాశం? ఎవడిచ్చాడు అధికారం? ఎవడబ్బా సొత్తని రాసిచ్చారు?
పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని ఎవడబ్బా సొత్తు అని రాసిచ్చారు కాశ్మీర్ని? ఎవడి కోసం రాసిచ్చారు ఈ దేశానికి సంబంధించిన భాగాలు? వాళ్ళు ఏ జైల్లో ఉరి తీయబడ్డారు? ఏ జైల్లో శిక్షించబడ్డారు? ఏళ్ల తరబడి యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించినటువంటి స్వతంత్ర సమర యోధుడిని నోటికొచ్చినట్టు అవమానిస్తావా? అదే సందర్భంలో ఏమీ చేయకుండా కేవలం అప్పుడప్పుడు నిరసనలు ఆందోళనలు చేసి నాయకులుగా చలామణి అయ్యి బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీకి నాయకులైనటువంటి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీని పెట్టింది? ఏవో హ్యూమన్ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీకి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాడికి స్వతంత్రాన్ని రాసిచ్చి ఈ దేశ స్వతంత్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ని జైల్లో పెడతాం, తీసుకొచ్చి యుద్ధ ఖైదీగా అప్పచెప్తామని రాసిచ్చి ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన సైన్యం బర్మా దాకా వచ్చి రేపొద్దున ఇండియాలోకి దాడి చేస్తోందంటే ఆయనకి ఆ క్రెడిట్ రాకూడదని చెప్పేసి గాంధీకి నెహ్రూకి క్రెడిట్ ఇచ్చేసి అది కూడా వాళ్ళిద్దరిని ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అప్పచెప్తామని రాసిచ్చి స్వతంత్రం తీసుకున్నటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి వాడు ఏ విధంగా దేశభక్తుడు అవుతాడు? దేశద్రోహం అంటే ఈయన కాదా? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాంటి వాళ్ళని గురించి అప్పచెప్తాడని రాసిచ్చినోడు దేశద్రోహం అవుతాడా? సావర్కర్ దేశద్రోహం అవుతాడా? సావర్కర్ గురించి నువ్వు మాట్లాడిన ప్రతి నిమిషం నీ కుటుంబాన్ని గురించినటువంటి అంశం వస్తుంది, ఈ దేశాన్ని రాసిచ్చిన అంశం గురించి వస్తుంది. చివరికి ఒక కుటుంబానికి ప్రధానమంత్రి పదవులు 3 రావడం కోసం 3 ముక్కలుగా దేశాన్ని చేసింది గుర్తుకొస్తుంది. దేశంలో చర్చ జరుగుతుంది, పెరుగుతుంది, నడుస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది. ఆయన ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు గుర్తుకొస్తుంది జనానికి. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో సెక్యులర్లు, మన హిందువుల కొంతమంది సెక్యులర్లు ఉన్నారు కదా, ఆ సెక్యులర్లు సాయిబాబా ప్రేమికులు. ఇప్పుడు ఏడవనుకూరో అలా తెలియదు కానీ 3 రోజుల కింద ఒక ఘటన జరిగిందడ. ఏం జరిగిందంటే ముస్లింలంతా సాయిబాబా హిందూ కాదు మా ముస్లిం, దాన్ని మొత్తం నిర్వహించింది, ఆ గుడి కట్టించింది, అవన్నీ చేసింది మా ముస్లింలే. దానికి వచ్చేటోళ్ళు ఎవరన్నా కానీ హిందువులన్నా కానీ ఎవరన్నా కానీ దాంట్లో వేసే పైసలు మాకు మాత్రమే చెందుతాయి, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని వాడుకునే హక్కు లేదు. మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి మేము వాడుకుంటాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం. టెర్నలిస్టులకు ఇస్తాం, పాకిస్తాన్కి ఇస్తాం, బంగ్లాదేశ్కి ఇస్తాం, ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తాం, ఎవరికన్నా టెర్నలిస్టులకు ఇస్తాం. మా దేశాన్ని అంటే మా దేశం అని వాళ్ళు అన్నారు, మనం అనుకుంటాం అట్లా. మన దేశాన్ని నాశనం ఎట్లా చేయాలనేది ఆ సాయిబాబా టెంపుల్ నుంచి కూడా నడుస్తుంది. దయచేసి సాయిబాబా టెంపుల్కి ఎవరు వెళ్ళకండి హిందువులు. ఆ సాయిబాబా గుళ్ళో ఏదైతే సాయిబాబా గుళ్ళు ఉన్నాయో అందులోకి వెళ్ళి ముందు విగ్రహాలు తీసేసి మన రామునివి, కృష్ణునివి, శివయ్యవి ఇంకా చాలామంది ఉన్నారు మనకు దేవుళ్ళు, ఆ దేవుళ్ళలో పెట్టుకొని మొక్కండి దయచేసి. ఎందుకంటే లేదంటే ఈ పరిస్థితి చూడండి, ఒకసారి ఈ వీడియో చూడండి. నేను చెప్పేది తప్పు కాదు, అబద్ధం కాదు. నేను ఏదైనా పెడితే ఫ్యాక్ట్ పెడతా. అందుకే ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టినా నేను. ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ఫ్యాక్ట్స్ ఓన్లీ. అందుకని చూడండి మీరు. అది ఉత్సవేనా? ఉత్సవనా? మొహరం ఆజేనా? मोहरम का टाइम में హిందూ బంధువులారా, చూసిరా అందరూ. చూస్తే ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తారో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. ఇటువంటి విషయాలు మన హిందువులకు తెలియాలని చెప్పేసి నేను వీడియోలు చేస్తుంటా. నాకేం దీనివల్ల వచ్చే లాభం ఏం లేదు, పోయే నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి తెలియాలి. ఫ్యాక్ట్స్ ఓన్లీ ఫ్యాక్ట్స్ ఒకటే పెట్టాలి. మన వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది చూసింటారు, కొంతమంది చూడలేకుంటారు. అట్లా అని చెప్పి అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియోలు చేస్తుంటాను అనమాట. మిగతా ఏం లేదు. ఓకేనా హిందూ బంధువులారా? జై శ్రీరామ్. ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది. నేను ఏమన్నా తప్పు చెప్తే దాంట్లో కామెంట్లో కూడా చెప్పొచ్చు, నాకు నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్.